హలో నమస్తే మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావును. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక కంటెంట్తో వచ్చిన సినిమానే రాధా మాధవం. గోనాల వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకి దాసరి ఇసాక్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు అందరూ నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమా ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఈ కథ అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామానికి చెందిన యువకుడు మాధవ్, అదే గ్రామానికి చెందిన యువతి రాధ ప్రేమించుకుంటూ ఉంటారు. మాధవ్ తక్కువ కులానికి చెందిన వాడైతే రాధ అగ్ర కులానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతారు. ఆ తరువాత అతను పై చదువుల కోసం పట్టణం వస్తాడు. అప్పటి నుంచే రాధతో ప్రేమ ఆయన మొదలవుతుంది. మాధవ్ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. అప్పటి నుంచి ఆ ఊళ్ళో వాళ్ళే అతన్ని చేరదీస్తారు. రాధ విషయానికి వస్తే ఆమె తల్లి లేని పిల్ల తండ్రి పర్యవేక్షణలో పెరుగుతుంది. రాజకీయాల్లో ఎదగాలనే ఆమె తండ్రి కోరిక. అందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. కులం విషయంలో తండ్రి పట్టింపు ఆమెకు కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతుండగా రాధా మాధవ్ ప్రేమ వ్యవహారం వీరభద్రం దృష్టికి వస్తుంది. ఆ సమయంలో తొందరపడితే మాధవ్ వర్గానికి సంబంధించిన ఓట్లు పోతాయని వీరభద్రం భావిస్తాడు. తనని గెలిపిస్తే మాధవ్తో రాధ పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తాడు. తాను గెలిచిన తరువాత మాధవ్ను హత్య చేయించి తనకి అండగా నిలబడతానని చెప్పిన కాళీతో ఆమె వివాహం జరిపించాలని వీరభద్రం నిర్ణయించుకుంటాడు. రాధా మాధవుల పెళ్లి కోసం ఆ ఊళ్ళో వారు వీరభద్రాన్ని గెలిపిస్తారు. అతని మనసులో ఏముందో గ్రహించిన రాధ మాధవ్ ఓ రాత్రి వేళ ఆ ఊరు వదిలి పారిపోతారు. అప్పుడు వీరభద్రం ఏం చేస్తాడు? అతని కారణంగా ఆ జంట ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? చివరికి వారి వివాహం జరుగుతుందా అనేది మిగతా కథలో మనం చూడొచ్చు. నిజానికి ఇది చాలా సింపుల్ లైన్, రొటీన్ లైన్. తక్కువ బడ్జెట్లో కొత్త ఆర్టిస్టులతో చేసిన ఒక చిన్న ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ కథను మొదలుపెట్టిన తీరును చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైతే సస్పెన్స్లో ఉంచాలో ఆ విషయాన్ని ముందుగానే చెప్పేస్తారు. అసలు సంగతి ఫస్ట్ సీన్లోనే తేలిపోవడం వలన ఆ తర్వాత కథ ప్రేక్షకులకు చప్పగా అనిపిస్తుంది. చివరి వరకు అదే పరిస్థితి. ఒక కథను కొత్త వాళ్ళతో తీయడం తప్పు కాదు, కానీ అలాంటప్పుడు వాళ్ళ నుంచి పూర్తి అవుట్పుట్ను రాబట్టుకోవాల్సిన బాధ్యత దర్శకుడికి ఉంటుంది. లేదంటే పెద్దగా అనుభవం లేని వారు చేస్తే స్టేజీ డ్రామాలు గుర్తుకొస్తాయి. ఈ సినిమాలో చాలా పాత్రల నుంచి సరైన అవుట్పుట్ రాలేదని చెప్పొచ్చు. పాత్రలను డిజైన్ చేయడమే కుదరలేదు. కొన్ని సన్నివేశాలు చాలా సినిమా స్థాయిలో లేవు అనిపిస్తుంది. కెమెరా పనితనం విషయానికి వస్తే లైటింగ్ సరిగ్గా లేకపోవడం తెలుస్తుంది. ఇక సంగీత పరంగా చూసుకుంటే తెరపై నడుస్తున్న దృశ్యానికి సంబంధం లేకుండా నడుస్తుంది. ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే ఇద్దరు కమెడియన్స్ను కూర్చోబెట్టి మేపే సీన్స్ను లేపేయచ్చు. ఎందుకు ఆ సన్నివేశాలను సాగదీశారనేది మనకు అర్థం కాదు. ఒక రకంగా అది వాళ్ళ దృష్టిలో కామెడీ అయి ఉంటుందని మనం సరిపెట్టుకోవాలి అంతే. నిజానికి రాధా మాధవ్ అనే చాలా ఫీల్ గుడ్ టైటిల్ కనుక కంటెంట్ కూడా అలాగే ఉండొచ్చు అని అనుకోవటం సహజం. కానీ టైటిల్కి తగిన ఫీల్ను ఎక్కడ వర్కౌట్ చేయలేకపోవడం మనకి కనిపిస్తుంది. కథా కథనాలలో కొత్తదనం ఉంటే, కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆర్టిస్టులు కొత్తవారైనా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇది చాలాసార్లు నిరూపణైంది. బడ్జెట్ తక్కువైనా పట్టించుకోరు. ఆ స్థాయిలో కసరత్తు చేయకుండా కార్యరంగంలోకి దిగిన కష్టమే ఈ సినిమా ఫలితం. సో కొత్త దర్శకులు కాస్త ఆలోచించాలి.